దివ్యాంగుల పింఛన్ల పెంపుతో పాటు ఇతర పెండింగ్ సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. హైదరాబాద్ మలక్పేట బదిరుల ఆశ్రమ పాఠశాల, మాసబ్ ట్యాంక్ అంధుల పాఠశాల, సరూర్ నగర్ దివ్యాంగుల పాఠశాలను మంత్రి సందర్శించారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దివ్యాంగ విద్యార్థులకు కేవలం 10వ తరగతి వరకు మాత్రమే పాఠశాలలు ఉన్నాయని, త్వరలో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క ప్రకటించారు. దేశవ్యాప్తంగా కూడా ఈ డిజేబుల్ పర్సన్స్ ఉన్నారు. రాబోయే తొందరలోనే పెన్షన్స్ కూడా మేము ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. మరి నేను ఇప్పుడు ఒక 3 స్కూళ్ళకి వెళ్ళిన దాంట్లో 2 స్కూల్స్ లో విజువల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బ్లైండ్ లో 16 మంది వరకు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. సో అదొక స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ. అంటే మనము డిజేబుల్ అంటాం, కానీ ఏదో ఒక దాంట్లో వాళ్ళు ఏబులే. వాళ్ళలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ, అదేవిధంగా పట్టుదల వాళ్ళను వివిధ శాఖలలో ఉద్యోగులుగా రావడానికి కారణమే. సొసైటీలో వాళ్ళు అగ్రభాగాన్ని ఉండే విధంగా మేము కృషి చేస్తాం.